నమస్తే, నేను ఇందు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీలో పర్యటిస్తున్నట్టు మనకు అందరికీ తెలుసు. మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీకి మరియు బీజేపీ నేతలకి గిఫ్ట్ ఇచ్చారా? మరి దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి మన అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీలో అయితే పర్యటించారు. మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారికి మరియు బీజేపీ నేతలకి ఒక గిఫ్ట్ ఇచ్చారంటూ కూడా ఒక ఢిల్లీలో ఒక సంచలనం రేపుతుంది. ఏంటి సార్ గిఫ్ట్ ఏంటంటారు? అసలు ఏం జరుగుతుందంటారు? అంటే జనరల్గా చంద్రబాబు ఎప్పుడు వెళ్ళినా మెమెంటోలు ఇస్తాడు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తారు, ఏది లడ్డు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అశేష వస్త్రాలు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ప్రతిమలు అందజేస్తుంటారు. ఆయన ఇచ్చిన దానికి మరి 100 రెట్లు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాడు. ఇది బాబు మార్క్ ఫంక్షనింగ్. ఇది తను కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే ఆయన ఏకైక లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇక అలా ఆయనకి అదొక మంత్రం అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఇవాళ లేటెస్ట్గా ఏమంటున్నారు, మెమెంటో బదులు గిఫ్ట్ ఇచ్చాడు అంటున్నారా? అంటే రాజ్యసభ టికెట్. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సీట్, అది ఖాళీ అయిన సీటు మళ్ళీ బీజేపీకి ఇచ్చారు అన్నట్టుగా అమిత్ షా గారు ఒక చెవిన వేశారు చంద్రబాబు నాయుడు గారికి. సో అందుకోసం ఆయన వెంటనే ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అంటే జనరల్గా ఏంటంటే విజయసాయి రెడ్డి రాజీనామా అది ఊహించని అంశం. అవును సార్. ఆయన మరి రాజీనామా చేశాడు. ఆయనకి ఇంకా 3-4 ఏళ్ళు టైం ఉంది. ఆయన ఇంకా 3-4 ఏళ్ళ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటూ ఆయన ఏమన్నాడు, ఈ సభ్యత్వం వల్ల నాకు కానీ నా రాష్ట్రానికి కానీ ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు నేను రాజీనామా చేస్తే కనుక వచ్చే వాళ్ళన్నా రాష్ట్రానికి ఉపయోగపడవచ్చు. అంటే నేను కేంద్రం నుంచి నిధులు తేలేను, నాకు ఈ సభ్యత్వం అదొక గుదిబండ, రాబోయే వ్యక్తికి ఆ సభ్యత్వం ఒక కిరీటం. అతనేంటి కేంద్రం మీద ఒత్తిడి చేసి నిధులు ఆంధ్రప్రదేశ్కి పట్టుకొస్తాడనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నానన్నాడు. ఆ రోజు సాయిరెడ్డి రాజీనామా ప్రకటన సారాంశం. ఇప్పుడు ఆ రాజ్యసభ టికెట్కి తెలుగుదేశం మరి అభ్యర్థిని పెడుతుందా, లేకపోతే బీజేపీ పెడుతుందా, జనసేన? ఎందుకంటే మనం చూసాం అది కూటమి ప్రభుత్వం. అక్కడ కేంద్రంలోనూ ఎన్డీఏ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ. ఇప్పుడు అమిత్ షా ఏదో సాయిరెడ్డి ఆ సభ్యత్వం బీజేపీ అడిగిందని, మోడీ గారు బీజేపీ అభ్యర్థిని అక్కడ పోటీ చేయించాలనుకుంటున్నారనే సమాచారం అమిత్ షా ద్వారా చంద్రబాబుకి అందినట్టు తెలిసింది. అవును, యాక్చువల్గా టీడీపీకి ఇవ్వాల్సిన టికెట్ బీజేపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. అంటే ఇక టీడీపీకి ఇవ్వాల్సిన టికెట్ అని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది 3 పార్టీల ప్రభుత్వం. ఇప్పుడు గెలిచింది, ప్రజలు ఆశీర్వదించింది 3 పార్టీలు. ఇది ఎన్నికల తర్వాత పొత్తు కాదు, ఎన్నికలకు ముందే పొత్తు. అందులో వీళ్ళకేదో ఒక రేషియో పెట్టుకున్నారు. ఏది పలానా 80% తెలుగుదేశం, పలానా 15% జనసేన, 5% బీజేపీ. అంటే అసెంబ్లీలో వీళ్ళకున్న బలాబలాలు, లేకపోతే లోక్సభలో వీళ్ళకున్నటువంటి బలాబలాలు. అంటే అది ప్రజలు ఇచ్చిన బలం. అంటే ప్రజా తీర్పు కదా, ప్రజా తీర్పు. అంతిమంగా నిర్ణేతలు ప్రజలే. ఎవరికెన్ని రాజ్యసభ ఇవ్వాలి, ఎవరికెన్ని కౌన్సిల్ ఇవ్వాలి, అది ప్రజా తీర్పు ప్రకారం వీళ్ళు పంపకం ఇలా 80, 15, 5 ఇలా ఇచ్చుకుంటూ మరి బీజేపీకి ఇచ్చినటువంటి 5%లో ఈ సీటుగా ఏది రాజ్యసభ ఒకటి ఆయన అడిగాడు, ఈయన దానికి అంగీకరించాడు అనే వార్తలు మనం మీడియాలో చూస్తున్నాం. అంటే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేశారు, అన్నామలై. అక్కడ తమిళనాడులో బీజేపీ పునాదులను గట్టిపరిచిన దాంట్లో ఒక సనాతనవాదాన్ని అక్కడ తమిళనాడులో బలంగా ప్రజల్లోకి చూపించడంలో అన్నామలై కీలక పాత్ర. గత 5-6 ఏళ్లుగా అన్నామలై తమిళనాడులో అన్నాడీఎంకేతో ధీటుగా ఈ పార్టీ ఎదిగిన దీంట్లో సడన్గా అతను రాజీనామా. అక్కడేంటి, రేపటి ఎన్నికలు, రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకేకి బీజేపీకి ఏదో పొత్తు అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఆ పొత్తులో అన్నామలైని అక్కడ అధ్యక్షుడిగా తొలగించినప్పుడు ఆయనకి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తున్నారని
కేంద్రంలో మంత్రి పదవి పొందాలంటే ఆయన మరి పార్లమెంట్కి ఎన్నికవ్వాలి. అవును. రాజ్యసభకు లోక్సభ లేదు కాబట్టి రాజ్యసభ ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రాల్లో వచ్చింది, విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు అన్నామలై ఇక్కడి నుంచి రాజ్యసభకు తీసుకుని కేంద్ర మంత్రి ఇస్తారా? చూడాలా, ఏది జరుగుద్దో చూడాలి. ఒకవేళ అదే కనుక జరిగితే మరో కేంద్ర మంత్రి ఏపీ నుంచి, అవును, ఏపీ నుంచి మరో కేంద్ర మంత్రి. దానివల్ల ఏమవుతుంది, కేంద్రంలో వాటా ఇంకా పెరుగుతుంది. దానివల్ల కేంద్రం నుంచి నిధులు మరింతగా ఎక్కువ అవకాశం ఉంటుంది. సదరు మంత్రి ఆ పోర్ట్ఫోలియో ద్వారా కావచ్చు, లేదు మొత్తం అన్ని మంత్రిత్వ శాఖల ద్వారా కావచ్చు, లేదు ప్రధాని మోడీ ద్వారా నిధులు రాబట్టడానికి మనం చూసాం. ఇప్పటికే 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పుడు 2 తెలుగుదేశం, పెమ్మసాని, లేకపోతే రామ్మోహన్ నాయుడు, విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు, అట్లాగే పెమ్మసాని గుంటూరు ఎంపీ. నెక్స్ట్ శ్రీనివాస్ వర్మ, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరో కేంద్ర మంత్రి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాడా అన్నామలై రూపంలో? ఇది వర్కౌట్ అయితే ఏది బీజేపీ అదే కనుక ఆమోదించి, ఇప్పుడు చంద్రబాబు అటు మరి జనసేన మరి బీజేపీ వీళ్ళంతా మళ్ళీ మీటింగ్ పెట్టుకోవటం, రాజ్యసభ ఎన్నిక ఇప్పుడు 29 లోపు వాళ్ళు నామినేషన్ వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ అయింది. మరి అన్నామలై వేస్తాడా? మరి ఈరోజు వార్తలు మరి కొత్తగా వచ్చింది మందాకృష్ణ అంటున్నారు. నిన్న మందాకృష్ణ కూడా కలిశాడు ఢిల్లీలో, అమిత్ షాని కలిశాడు, కిషన్ రెడ్డితో వెళ్ళి చంద్రబాబును కూడా ఢిల్లీలో కలిశాడు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ. ఎందుకంటే మాదిగల రిజర్వేషన్ 30 ఏళ్ల కళ పోరాటం సక్సెస్ అయింది. ఇప్పుడు అటు రేవంత్ రెడ్డి దాన్ని ఆమోదించాడు, దాన్ని అమలు చేస్తున్నాడు. ఇప్పుడు నోటిఫికేషన్లు కూడా వచ్చేసాయి, అక్కడ కూడా ఇచ్చారు. ఏది మాలకి ఎంత, మాదిగ ఎంత, ఉపకులాలకి ఎంత, 59 ఉపకులాలకి 15% రిజర్వేషన్లు పంచారు. ఆంధ్రప్రదేశ్ కూడా నిన్న లేటెస్ట్గా ఇచ్చింది, ఆర్డినెన్స్ ఇచ్చేసింది. అందులో కూడా ఇట్లా వీళ్ళకి 6.5, వాళ్ళకి 7.5, రెల్లి ఆ ఉపకులాలకి 1%, ఇలా 15% ఆంధ్రప్రదేశ్ కూడా జనాభా ప్రాతిపదికన ఏదో సర్దింది. అంటే ఇప్పుడు మాదిగ రిజర్వేషన్స్ ఇవాళ ఒక అడ్డు తొలగిపోయింది. ఇవాళ మాదిగలందరిలో కూడా మరి హర్షాతిరేకాలు, వాళ్ళ పోరాట సక్సెస్ అయింది. దానికి గుర్తుగా మరి మందాకృష్ణకి ఇస్తారా? ఇవాళ అన్నామలై మందాకృష్ణలో ఎవరు రాజ్యసభ? బీజేపీ నుంచే కావచ్చు ఇవాళ. ఎందుకంటే మరి ఎవరు వచ్చినా కేంద్ర మంత్రి అవుతారా? అన్నామలై కేంద్ర మంత్రి అవుతారంటున్నారు, మరి మందాకృష్ణ కూడా ఇస్తారా? ఇప్పుడు మందాకృష్ణ కనుక కేంద్ర మంత్రి అయితే ఇక మాదిగలకి ఇక సంబరం. ఎందుకంటే ఒక పోరాట యోధుడు మరి కేంద్ర మంత్రి కావటం అంటే అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 birds సింగిల్ షాటా. ఇది మందాకృష్ణ కనుక ఇచ్చినట్లయితే మంత్రి పదవి, నీకు తెలంగాణలో మాదిగలు, ఆంధ్రప్రదేశ్లో మాదిగలు, అటు ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ, తెలంగాణలో కూడా ఎన్డీఏ వస్తుంది అంటున్నారు, అక్కడ కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ముఖ చిత్రం, రాజకీయ ముఖ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోనే మారిపోతుందా? తమిళనాడులో మారిపోద్దా అన్నామలై చేరికతో? ఎవరు ఇప్పుడు పార్లమెంటు, రాజ్యసభ రంగప్రవేశం అడుగు ఎవరు పడుతుంది? ఇద్దరికి టగాఫర్ నడుస్తుంది అంటారు, అన్నామలైకి మందాకృష్ణ గారికి. ఏదైనా దక్షిణాది నుంచి మాత్రం ఒక అద్భుతమైన గౌరవం. అసలు కాబోయే బీజేపీ అధ్యక్షుడు కూడా దక్షిణాది నుంచే అంటున్నారు. అంటే దీని యొక్క అజెండా, దీని వెనుకున్నటువంటి అంతరార్థం బీజేపీ కన్ను దక్షిణాదిపై. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా పట్టు సాధించాలి, ఎలా ఇక్కడ ఒక వటవృక్షంగా ఎదగాలి అనేటటువంటిది మనకు కనపడుతుంది. సరే, ఇంకోటి, సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిని అమరావతి పునర్నిర్మాణ పనులకి స్వయంగా రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఏపీకి అమరావతిలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండొచ్చు? అంటే ఇది 2వసారి వస్తున్నాడు. అవును, ఈ 10 నెలల్లో 11 నెలల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రధాని 2 సార్లు రావడం అంటే మనం చూసాం. విశాఖపట్నం వచ్చారు, అక్కడ అనకాపల్లి, అక్కడ పూడిమడకలో 2 లక్షల కోట్లతో అక్కడ వర్కులు, శంకుస్థాపనలు చేశారు. ఏది అక్కడ
1,50,000 కోట్లతో నీకు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా, అక్కడ విశాఖపట్నం నీకు రైల్వే జోన్, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది, అంటే 13,000 కోట్లు ఇచ్చారు దేనికి, విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఇవన్నీ చేశారు, ఇవన్నీ తెచ్చారు, ఇన్ని శంకుస్థాపనలు అనగానే మనకు కనపడేది జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా మోడీని తేగలిగాడా? ఒక్కసారన్నా ఒకదానికి శంకుస్థాపన చేయటం కానీ ప్రారంభోత్సవం చేయటం కానీ చేయగలిగాడా? 33 మంది ఎంపీలతో జగన్ చేయలేనిది, జగన్ సాధించలేనిది కేవలం 21 మంది ఎంపీలతో మరి చంద్రబాబు ఎలా సాధిస్తున్నాడు? కేవలం 10 నెలల్లో 21 మంది ఎంపీలతో సాధించారు. ఎలా సాధిస్తున్నాడంటే అది కదా, ఏది ఆ సమయస్ఫూర్తి కానీ, సమర్థ నాయకత్వం కానీ. ఇవాళ ఏంటి, అమరావతిలో 1,00,000 కోట్లతో రేపు మే 2వ తారీఖు శంకుస్థాపనలు, భూమి పూజ, అసలు మొత్తం అంతా అమరావతి కోలాహలంగా ఉంది. అక్కడ ఆయన ఏర్పాట్లు, స్వాగతం ఎలా చెప్పాలి, 5 హెలీప్యాడ్లు పెట్టాలని, దగ్గర 5 లక్షల మంది జన సమీకరణని, మరి ఒక 4-5 వేల మంది పోలీసులను అక్కడ కాపలా పెట్టడం. అంటే అక్కడ 1,00,000 కోట్లతో ఆయన రేపొద్దున శంకుస్థాపన చేస్తున్నాడు అమరావతి. మరి 3వ అడుగు ఎక్కడ పెడతాడు మోడీ? ఇప్పుడు 2 అడుగులు పెట్టాడు. మొదటి అడుగు విశాఖపట్నంలో, 2వ అడుగు రేపు పెడుతున్నాడు ఎక్కడ, అమరావతిలో. 3వ అడుగు రాయలసీమలో పెడతాడా? అంటే 3వ మోడీ పర్యటన ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఉండొచ్చు సార్ మీ అంచనాల ప్రకారం? ఎక్కడ ఉండొచ్చు? అంతే కదా, రాయలసీమ. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక శంకుస్థాపన, భూమి పూజలు 2 లక్షల కోట్లు. ఇప్పుడు అమరావతి, కోస్తా, ఇక్కడ 1,00,000 కోట్లతో వర్కులు, భూమి పూజ రేపొద్దని చేస్తున్నారు. నెక్స్ట్ రాయలసీమలో 3 లక్షల కోట్లతోనా? అక్కడ 2, ఇక్కడ 1, ఈ కలిపి 3 లక్షల కోట్లతో వర్కుల. అంటే ఒక అభివృద్ధి కంకణ దారులను చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ఇవాళ త్రిమూర్తులు పనిచేస్తున్నారు. అటు మోడీ, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు. 3 పార్టీల ఏకైక లక్ష్యంగా, అంటే మ్యాండేట్ అదే, ప్రజా తీర్పు అదే. 3 పార్టీలను గెలిపించింది దానికోసమే కదా. 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధే ఈ 3 పార్టీల అంతిమ లక్ష్యం. ఓకే సార్, నమస్తే సార్.